పాత కోట. ఎన్నో రహస్యాలను దాచుకున్న ఆ భయంకరమైన ఇంటికే రాహుల్ వెళ్ళాల్సి వచ్చింది. తాతయ్య వీలునామాలో ఆస్తి దక్కింది, కానీ ఒక హెచ్చరిక ఉంది. ఆ చివరి గది మాత్రం ఎప్పుడూ తెరవద్దు అని. భయం ఉన్న రాహుల్ అడుగు ముందుకే వేశాడు. లోపలంతా దుమ్ము, వింతైన వాసన, గాలిలో తేలుతున్న ధూళి కణాలు. గోడల మీద పాత ఫోటోలు చూస్తుంటే తన పూర్వీకులు తననే చూస్తూ హెచ్చరిస్తున్నట్టు అనిపించింది. చీకటి పడుతుంది. ఎవరో తన వెంట నడుస్తున్నట్టు, గట్టిగా శ్వాస తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. చివరికి ఆ రహస్య గది ముందు ఆగాడు. ఆ తలుపు మీద ఉన్న వింత గుర్తులు అదొక జైలులా అనిపిస్తుంది. తాతయ్య మాట వినాలా లేక నిజం తెలుసుకోవాలా? రాహుల్ చెయ్యి ఆ తుప్పు పట్టిన తాళాన్ని తాకింది. సరిగ్గా అప్పుడే గడియారం 12 ఆగిపోయింది. కాలం కూడా తనని హెచ్చరిస్తుందా? ఇక ఆగలేను. శృతితో ఆ తాళాన్ని బలంగా కొట్టాడు. ఆ శబ్దం కోటంతా మార్మోగింది. తలుపు తెరుచుకుంది. లోపల నుండి వింతైన బంగారు కాంతి చీకటిని చీల్చుకుంటూ బయటకు వచ్చింది. అక్కడ దెయ్యం లేదు. ఒక పాత డైరీ ఉంది. గాలికి దాని పేజీలు దానంతటా అదే తిరుగుతున్నాయి. ఆ డైరీలో ఉన్న నిజం చదివిన రాహుల్ నిస్తేష్టుడైపోయాడు. అది తన కుటుంబం గతాన్నే మార్చేసింది. చీకటి పోయి సూర్యోదయమైంది. కానీ ఆ రాత్రి తెలిసిన నిజం రాహుల్ మనసులోనే భయంగా మిగిలిపోయింది. కొన్ని రహస్యాలు వెతకకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే నిజం ఎప్పుడూ కాపాడదు, కొన్నిసార్లు భయపడుతుంది.